హలో హాయ్ వెల్కమ్ టు మమ్మూ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మష్రూమ్ కర్రీ అండ్ వెజ్ పలావ్ చేస్తున్నా. అది రెసిపీ వచ్చేసి చూసేయండి. ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నా. ఇక్కడేమో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, ఆవాలు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి మసాలా ఇందాక ప్రిపేర్ చేసిన కదా ఆ మసాలా వేసిన. మసాలా అంటే అందులో వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర, కొబ్బరి, ఆనియన్, టమాటా, ధనియా పౌడర్, కారం పొడి అవన్నీ పేస్ట్ చేసిన మసాలా అనమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా. ఇంకా వచ్చేసి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం చిక్కబడినాక మసాలా ఇప్పుడు వచ్చేసి ఇవి మష్రూమ్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇవి చిన్న టైప్ మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాక మొత్తం కలిపి పెట్టుకోవాలా. చాలా మంచిది హెల్త్కి మష్రూమ్స్. ఇప్పుడు 2 monthsకి 1 time అన్నా తినండి, మీకు అవైలబుల్గా దొరికితే. ఇవైతే నేను చేస్తున్నవైతే మష్రూమ్స్ న్యాచురల్ అనమాట. న్యాచురల్గా దొరికినాయి. న్యాచురల్వి పక్కన నాకు మా ఇంటి దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట. చూడండి, గ్రేవీ కర్రీ వేస్తున్నా మసాలా. అసలు చికెన్ మటన్ కన్నా టేస్ట్ ఉంది నిజంగా. అంటే చాలా ఎమ్మి అసలు సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వెజ్ పలావ్ అని చెప్పి పోపు వేసుకున్నా. అందులో క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంట్లో అవైలబుల్ ఏ ఉంటే అవి వెజిటబుల్ వేసుకున్నా. ఫ్రై చేసుకుంటున్నా అనమాట. అవన్నీ వేసి సింపుల్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి నేను కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసినాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇక్కడ 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నారు. చూడండి, కర్రీ వచ్చేసి ఫైనల్ అనమాట. ఎండుకు వచ్చేసింది, అయిపోయింది. చూడండి, చాలా ఎమ్మీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి మీకు పాసిబుల్ అయితే. ఈ ప్రాసెస్లో సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ బాయిల్ అయినాక రైస్ యాడ్ చేసుకున్నాం వెజ్ పలావ్కి. ఇంకా జస్ట్ ఒక 20 minutes 20-25 minutes ఉంటే మనకు పలావ్ రెడీ అయిపోతుంది. అదిగో చూడండి, వేడి పలావ్ రెడీ అయిపోయింది. రైస్ కుక్కర్లో చేసేసిన. చూడండి, నేను ఈజీ రైస్ కుక్కర్లో చేయడం. నిజంగా పొడిగా అయిపోయింది కరెక్ట్గా 2 glasses ఆఫ్ వాటర్ వేయడం వల్ల. చూడండి, 2 కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. మష్రూమ్ కర్రీ అండ్ వెజ్ పలావ్. చూడండి, చాలా ఎమ్మీగా ఉంది. అసలు ట్రై చేయండి మీరు కూడా ఒకసారి కుదిరితే. ఇంకొచ్చేసి దీంట్లో కాంబినేషన్ రైతా, అది కూడా ప్రిపేర్ చేసిన. చూడండి, జస్ట్ సాల్ట్, పచ్చిమిర్చి మేము అంత కారం తినాం కాబట్టి కొత్తిమీర అండ్ ఆనియన్ వేసిన. ఇక్కడ చూడండి, మా ప్లేటు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మా థియాన్స్ చూడండి ఎట్లా చేస్తున్నాడు. థియాన్స్ కీరా ఏమట్లా చేస్తున్నావు? పెట్టు, డాడీకి పెట్టు. వావ్, నాకి నువ్వు తిను. బాయ్ ఆల్.